జరిగినటువంటి క్లాస్ మొత్తం మీద మీరు గమనిస్తే లగ్నాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుందని చెప్పాను. అదేవిధంగా ఈ యొక్క 4వ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. 4వ స్థానంలో ఏ గ్రహాల దృష్టి కలిగితే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తెలుసుకున్నాం. 4వ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం విషయాలు మొత్తం కూడా మనము తెలుసుకున్నాం. ముఖ్యంగా మరి ఈ 4వ స్థానం మనకి మాతృస్థానం కాబట్టి మాతృ స్నేహ యోగ అనేటువంటి విషయాన్ని మొత్తం కూడా ఇక్కడ మనకి బేస్ అయి ఉంటుంది. మాతృ స్నేహ యోగాలు అంటే ఏంటి? మాతృతోని స్నేహత్వంగా ఉంటున్నాడా ఉండడా, అసలు తల్లి వాళ్ళ లాభాలు ఉన్నాయా లేవా అనే విషయాలు మొత్తం కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాయి. కొంతమంది జాత చక్రాల్లో నాకు తల్లి శత్రువు అండి, తల్లి నన్ను ఇబ్బంది పెట్టినని చెప్పి చాలా జాతకాలు మన దగ్గరకు వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం బేస్ చేసుకోవాలి. అది ఏ విధంగా ఉంటాయి వాటి యోగాల గురించి మనము తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి లగ్నము చతుర్థాధిపతి ఇద్దరు కూడా పరస్పర మిత్రులైనట్టయితే, లగ్నాధిపతి అదేవిధంగా చతుర్థాధిపతి ఇద్దరు కూడా పరస్పరము మిత్రులైనట్టయితే, శుభాలతో కూడి ఉన్నట్టయితే తల్లితోని మంచి స్నేహంగా ఉంటారు. లగ్నాధిపతి చతుర్థాధిపతి ఇద్దరు కూడా పరస్పర మిత్రులైనట్టయితే, శుభాలతో కలిసి ఉన్నట్టయితే తల్లికితో స్నేహంగా ఉంటూ ఉంటారు. ఇక చతుర్థాధిపతి కేంద్రాలయందు ఉండి లగ్నాధిపతితో లేదా శుభగ్రహాలతో చూడబడినట్టయితే తల్లి స్నేహం అనేది ఉంటూ ఉంటుంది. చతుర్థాధిపతి 4వ స్థానాధిపతి కేంద్రాలయందు ఉండి లగ్నాధిపతితో కానీ శుభగ్రహాలతో కానీ చూడబడినప్పుడు మనకి తల్లితోని మంచి స్నేహాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇది మాతృస్నేహ యోగాలు. ఇక 4వ స్థానం మనకి పరిశోధన గురించి కూడా తెలియజేస్తూ ఉంటుంది. 4వ స్థానం మరి ఈ పరిశోధన యోగం అంటే ఏంటి అది విషయాన్ని మనం తెలుసుకుందాం. కొంచెంగా లైట్గా చెప్తాను. కారకాంశ లగ్నము మనకి కారకాంశ చక్రం ఉంది. కారకాంశ లగ్నము వృషభమైనప్పుడు జాతకులు పరిశోధన చేయవారు అవుతారు. ఎగ్జాంపుల్, నేను నా జాత చక్రం ఉంది, నేను ఆస్ట్రేలియాలో ఒక రీసెర్చ్ చేశాను, పిహెచ్డి చేశాను. కాబట్టి నా కారకాంశ లగ్నం వృషభం అయింది అక్కడ. కాబట్టి నేను జాతకాల మీద పరిశోధన చేసేవాడిగా మారిపోయాను ఆటోమేటిక్గా. ఆ చక్రం అటువైపుగా తీసుకెళ్ళిపోయింది నన్ను. అదేవిధంగా లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థాలయందు అంటే 1, 2, 3, 4 స్థానాల యందు శుభగ్రహం ఉన్నట్టయితే బాల్యం నందు మంచి సుఖవంతుడుగా మారుతూ ఉంటాడు. ఏదైనా ఒక అంశం పైన పరిశోధన చేసి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1, 2, 3, 4 స్థానాలు శుభగ్రహాలు ఉన్నట్టయితే అది మంచి యోగంగా చెప్పబడుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి లగ్నాధిపతి ఉన్నటువంటి లగ్నాధిపతి మనం రాశిచక్రం ఉన్న లగ్నాధిపతి నవంశ చక్రంలో అధిపతి, ఈ ఇద్దరు కూడా మనకి 11వ స్థానంలో ఉన్నట్టయితే, అంటే లగ్నాధిపతి 11వ స్థానంలో ఉండి నవాంశాధిపతి కూడా, నవంశానికి సంబంధించిన అధిపతి కూడా 11వ స్థానం ఉన్నట్టయితే మంచి సుఖాన్ని 30 సంవత్సరాలకే మంచి సుఖవంతులుగా పేరు ప్రఖ్యాతులు పొందే వ్యక్తిగా చక్రం మారుస్తూ ఉంటుంది. ఇక నవాంశాధిపతి, ఈ లగ్నాధిపతి నవాంశాధిపతి మనకి 11వ స్థానంలో ఉండి కేంద్రాలలో మనకి శుభగ్రహం ఉన్నా సరే మంచి సుఖాన్ని పొందడానికి అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి అదేవిధంగా గురుడు కూడా కేంద్రాల యందు ఉన్నట్టయితే సుఖాన్ని కలగజేస్తాడు. లగ్నాధిపతి గురుడు ఇద్దరు కూడా కేంద్రాల యందు ఉన్నట్టయితే మంచి సుఖాన్ని కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడైనా సరే శుభులనే మొత్తం కూడా శుభులు ఎప్పుడు కూడా చతుర్థ స్థానం ఉన్నట్టయితే
సుఖాన్ని కలగజేస్తారు. అశుభులు మనకు చతుర్థ స్థానం అయితే సుఖాన్ని పొందే అవకాశం మనకు ఉన్నప్పటికీ వాటిని కొద్దిగా నష్టానికి కలగజేయటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి శుభులు ఎప్పుడు కూడా చతుర్థ స్థానం ఉన్నట్టయితే మంచి యోగకారకులుగా మారుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి లగ్నాధిపతి 4వ స్థానాధిపతులు, లగ్న చతుర్థాధిపతులు చతుర్థ స్థానం ఉన్నట్టయితే మంచి ఆకస్మికమైన గృహ లాభాన్ని కలగజేయటం అనేది ఇక్కడ కలగజేస్తావు. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మాకు గృహయోగం ఉందా లేదా అన్నప్పుడు మనకి లగ్నాధిపతి చతుర్థ స్థానం ఇద్దరు కూడా చతుర్థ స్థానం ఉంటే మీకు ఆకస్మిక గృహలాభం ఉందని అనుకోకుండా ఇల్లు కట్టుకుంటారని మనం చెప్పాలి. వ్యయాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నా సరే, చూడబడినా సరే, ఉచ్చం నందు ఉన్నా సరే, అంటే వ్యయాధిపతి వ్యయస్థానానికి అధిపతి ఎవరైతే ఉన్నాడో 11వ స్థానం మనకి ఆ అధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు లేదా చూడబడినప్పుడు ఉచ్చం నందు ఉన్నప్పుడు శయన సుఖాలు మొత్తం కూడా పొందటానికి, రతి సుఖాన్ని పొందడానికి మంచిగా ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి యోగాలు. ఇక చతుర్థాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు బంధుద్వేషాన్ని కలగజేస్తూ ఉంటాడు. చతుర్థాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు బంధుద్వేషాన్ని ఇక్కడ కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఏవైనటువంటి ఒక 3 శుభగ్రహాలు యొక్క 4వ స్థానంలో ఉన్నా కానీ 4వ స్థానాధిపతి మిత్రక్షేత్రాల యందు ఉన్నా సరే బంధు గౌరవాన్ని ఇక్కడ పొందుతూ ఉంటాడు. ఇది 4వ స్థానం సంబంధించిన విషయాలు. మరి ముఖ్యంగా చతుర్థ స్థానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి భావం, చాలా ప్రాముఖ్యత అన్నమాట. ఎందుకంటే 4వ స్థానం మీద చాలా జీవితం బేస్ అయి ఉంటుంది. మన చతుర్థ భావం అని చెప్పి ఎప్పుడు శాతం అందరూ కూడా జాతచక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు 1, 5, 9 స్థానాన్ని బాగా క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే జాతచక్రంలో మనకి లగ్నం గ్రోత్ గురించి, పంచమ సంతానం గురించి, 7th హౌస్ వివాహం గురించి, 9th హౌస్ యోగాల గురించి చెప్తా ఉంటుంది. కానీ చతుర్థ భావం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి భావం. కాలచక్రంలో జాతకునికి 4వ స్థానం కుటుంబం, మాతృభావం, అంతర్గతంగా మనశ్శాంతి, శాంతి, మానసిక ప్రశాంతత, ఒకే ధ్యానం, స్వాధిష్టాన చక్రాన్ని చూపించే ఒక ఉదయ స్థానం. దీన్ని అర్థం చేసుకోవాలంటే అంత తేలికమైనటువంటి విషయం చతుర్థ భావం కాదు. కాబట్టి చతుర్థ భావం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో తెలియజేస్తాను. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ కామెంట్ తెలియజేయండి. తదుపరి క్లాసు ఈ యొక్క చతుర్థ స్థానాధిపతి 2వ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాన్ని తెలుసుకుందాం. అందరూ వీడియో లైక్ చేయండి, దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కుమార్ భరద్వాజ్.